వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 2 రోజుల నుంచి కురుస్తున్న చిత్తడి వర్షానికి నగరమంతా చిందరవందరగా మారిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి బయటకు వెళ్ళాలంటే ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుకుంటూ వారి పనులకు ఉద్యోగాలకు వెళ్తున్న పరిస్థితి. మనం నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్నాం. ఇది హైదరాబాద్ నిజామాబాద్కు బాసరకు మధ్య ఉన్న బైపాస్ రోడ్డు. ఈ రోడ్డు గుండా ప్రధాన రహదారుల గుండా వాహనాలు వెళ్తూ వస్తూ పోతుంటాయి. ఇక్కడ వర్షం పడితే చాలు చినుకు పడితే చిత్తడిగా మారిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి అంతా చిందరవందరగా ట్రాఫిక్ అంతా కూడా గందరగోళంగా మారిన పరిస్థితి నెలకొంది. ఈ వర్షానికి పూర్తిగా బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుకుంటా ఏదో కారణం ఉంటే ఏదో పని ఉంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఈ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ కూడా బురదమయంగా మారిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే చిందరవందరగా రోడ్లన్నీ ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఈ రాత్రి కురిసిన వర్షానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ఈ వర్షానికి రైతాంగం పూర్తిగా వరి నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకో పక్క గత 4 రోజుల క్రితం వర్షాలు లేకపోవడం దీనికి అందరికీ కూడా కొంచెం రైతాంగం ఇబ్బంది పడ్డ పరిస్థితి. కానీ రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి కొంచెం రైతాంగానికి ఊరట కలిగింది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతులు నాట్లేసేందుకు సిద్ధమయ్యారు. దాంతోపాటు ఈ వర్షానికి కొంచెం రైతాంగానికి ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పవచ్చు. ఏదేమైనా చూడొచ్చు, ట్రాఫిక్ అంతా కూడా చిందరవందరగా ఉంది. వర్షానికైతే తడుచుకుంటూ బయటకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫ్యామిలీలు కుటుంబాలు అన్నీ కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు చూడొచ్చు, ఈ వాహనం ద్వారా వెళ్తున్న వ్యక్తులందరినీ కూడా చూడొచ్చు. మరికొందరు ఛత్రీ పట్టుకుంటే మరికొందరు ఏం లేకుండా కూడా వెళ్తున్న పరిస్థితులు. అప్పుడే వర్షం రావడం, అప్పుడే వర్షం బంద్ కావడంతో దీనికి అందరికి సంబంధించి ప్రజలు బయటకు వెళ్ళిన ప్రజలు తడిసి ముద్దవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న ఈ వర్షానికి పూర్తి స్థాయిలో కొంచెం ఇబ్బందులు, ఓవైపు ఇబ్బందులు మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా ఏదైతే బైపాస్ వద్ద ఉన్నాం మనం, ఈ బైపాస్ వద్ద పూర్తిగా వాహనాలు వస్తూ పోతున్న వాహనాలు కనిపిస్తున్నాయి. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వాహనాలు రావడం, దాంతోపాటు చిందరవందరగా రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఈ వర్షాలకు పూర్తిగా రోడ్లన్నీ ధ్వంసమవుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. చిన్న చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ప్రధాన కూడలిలన్నీ. ఈ కూడలి వద్ద కూడా ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. హైదరాబాద్, బాసర లాంటి ప్రాంతాలతో పాటు నిజామాబాద్ నగరానికి పోయే వాహనాలన్నీ కూడా ఇక్కడ నుండే వెళ్తుంటాయి. ఆ వాహనాలదారులు కూడా వెళ్తున్న క్రమంలో రోడ్లన్నీ కూడా చిందరగా కావడం, రోడ్ల మీద నీరు నిలవడంతో పూర్తిగా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాత్రి నుండి కురుస్తున్న ఈ చినుకు పడితే చిత్తడిగా మారిన పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ప్రజలు నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. చినుకు పడితే చాలు రోడ్లని చిత్తడిగా మారడం, దాంతోపాటు రోడ్లన్నీ గుంతలమయం ఉండడం. దీనికంటే ప్రధాన రహదారుల వెంట ప్రజలు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతూ వెళ్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఈ వర్షానికి ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కురవడం, దీనికి అంతటికి సంబంధించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఓవైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇతర ప్రాంతాల నుండి వచ్చే నిజామాబాద్ నగరానికి వచ్చే ప్రజలు వివిధ వృత్తుల్లో వివిధ ఉద్యోగాల్లోకి వచ్చే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి అంతర్గత పూర్తిగా మబ్బులతో కూడుకున్న వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.